పురపాలక సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తితో కలిసి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు మనం వివిధ పదవులను అనుభవిస్తున్నామని పలువురు కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్స్ కొంకటి నళిని, రవీందర్, చిత్తారి పద్మ రవీందర్, వాళ్ల సుప్రజ, నవీన్, వల్లపు రాజు, బూక్య, సరోజన, బోజు రమా రవీందర్, దొడ్డి శ్రీనివాస్, బొజ్జ హరీష్, గోవిందు, రవి, బొల్లి కల్పన శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్స్ ఐలేని శంకర్ రెడ్డి, ఆయుబ్ పాషా, మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, నాయకులు గాజల భగవాన్, ఐలేని మల్లికార్జున రెడ్డి, తందూరి ఎల్లయ్య, గడిపే కొమరయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణ్, థామస్, సతీష్, చంద్రయ్య పాల్గొన్నారు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఎందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జనగుండె. మనకు ఒక దిక్సూచి చూయించిన మనం ఈ హక్కులు కానివ్వండి, ఈ ఓటు హక్కు కానివ్వండి, ఎవరికి వారు మనం స్వతంత్రంగా స్వచ్ఛందంగా బతుకుతున్నామంటే మరి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగం ప్రకారం మనం ఇవన్నీ కూడా మన హక్కులను మనం తెలుసుకోగలుగుతున్నాము. మరి విద్య, ఉపాధి అవకాశాలను కల్పించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక యువత ఎలా ముందుకెళ్ళాలి, యువత మంచి మార్గంలో వెళ్ళినట్టయితే ఈ దేశం ఏ విధంగా మనుగడలో సాగుతుంది, ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూసుకుంటే ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలను కూడా ఎదుర్కొని మరి ఇంత మంచి అవకాశాన్ని మనకు కల్పించిన అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా వారి ఆశయాలను తీసుకుపోయే విధంగా, యువతను మంచి మార్గంలో పెట్టే విధంగా మనందరం కూడా సన్నద్ధం కావాలి. ఎన్నో రిజర్వేషన్లు తీసుకొచ్చింది, వాళ్ళ జాతికి ఎంత జనాభా ఉన్నదో అంతకన్నా ఎక్కువ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. రిజర్వేషన్లు వద్దంటలేము మనం. అందుకే మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర కుల జనగణన చేసింది. అంటే అది కూడా అవసరం భారతదేశంలో. ఏ సమయంలో ఆ సమయంలో దాన్ని రాజ్యాంగం మార్చుకోవచ్చు. కానీ కూడా మనది రాజ్యాంగం దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం. చూస్తే దృఢంగా ఉంటుంది, చేసుకుంటే సవరణ కూడా చేస్తాం. ఇప్పటికే అంత గొప్ప మనకు అవకాశం, మనకు సేవ చేసిన 389 మంది భారత రాజ్యాంగ సభ్యుల మధ్యలో ఆయన 11 సార్లు 165 రోజులు మనం చర్చలు చేసి 2 సంవత్సరాల 11 రోజుల 12 రోజులు రాజ్యాంగం రాసి మనకు అందించిన ఆ గొప్ప వ్యక్తికి మనం సర్వదా భారతీయులం, మన ఆయన కృతజ్ఞత భావంతో ఉండాలి.
అని ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తాం. ఆర్థికంగా ఎదగాలన్నా మరి మనం చదువుకోవాలన్నా, చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకోవాలన్నా ప్రతి ఒక్కరం కష్టపడి చదువుకొని ఉద్యోగం అయినా ఇంకా ఇతరత్ర ఏదైనా 10 మందికి సాయం చేసే విధంగానైనా సమాజాన్ని ఐక్యంగా అన్యాయం జరిగినప్పుడు ముందుకు తీసుకుపోవడానికైనా మరి ప్రతి ఒక్కరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఆనాడు అంబేద్కర్ మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరిగిన అన్యాయాల మీద ముందు తరాలకు జరగకూడదనే ఆలోచనతోటి చట్టాన్ని పొందుపరిచి మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో ఇవాళ మనం ఇలా నిలబడి మాట్లాడే శక్తి, ఓటు హక్కు కానీ 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించి మనం ఇవాళ రేపు రాబోయే తరాలకు కూడా ప్రతి ఒక్కరు చదువుకొని ఆర్థికంగా ఉండి 10 మందికి సాయం చేసే విధంగా ఆయన ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోవాలని ఎప్పుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న అనడం మట్టుకే కానీ కొనసాగించలేకపోతున్నారు. కానీ కొనసాగించాలి. ఏదైనా ఆయన రాజ్యాంగంలో రాసిన విధానము ఇవాళ ఒక మహిళగా నేను ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన పెట్టిన రిజర్వేషన్ బట్టే మనం ఇవాళ ఇక్కడికి వచ్చి నేను మాట్లాడేస్తున్నాను. హోట్ హక్కు లేకపోతే ఎవరి రాజ్యం వాళ్ళదే, ఎవరి డబ్బున్న రాజ్యమే వాళ్ళే రాజకీయాలు వెళ్ళేటోళ్ళు. ఇవాళ రిజర్వేషన్లు బట్టి రాజకీయం చేయడం జరుగుతుంది. ఆయన ముందు భవిష్యత్తు మన అంబేద్కర్ గారు ముందు భవిష్యత్తును బట్టి రాజ్యాంగం రాయడం జరిగింది. ఆయన ఆశయాలు కొనసాగించాలంటూ అప్పటికి పోల్చుకుంటే మనం భరించరాని కష్టాలు పడ్డటువంటి మహనీయులు అంబేద్కర్ గారు. అందరికీ ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం అందరం పాల్గొన్నాం. మన వాళ్ళని మనం కాపాడుకుంటూ మనలో శిక్ష రేపుకోవడం ఇప్పుడు నేర్చుకున్నారు. ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే తన కులంలో తనే శత్రుడు, తన వాళ్ళే తనకు ఈ విధంగా నేర్చుకొని చేస్తూ చెడగొట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఏమాత్రం కులం వాళ్లకు సహాయ సహకారాలు అందించి ఏమైనా వీలైతే సాయం చేయండి. సాయం చేయకపోతే మీరు ఏమాత్రం చేయకుండా కామ్గా ఊరుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సాయం చేస్తామని చెప్పి నా మాయ మాటలు మాట్లాడి నాటకాలు చేస్తే మిమ్మల్ని అంబేద్కర్ గారు సహించరు, ఉండరు. వారు భగవంతుడు, దేవుడు. మనందరి కూడా ఒక అంబేద్కర్ రాసింది దళితులకు మాత్రమే కాదు, స్త్రీలకు సమాన హక్కులు, వాళ్ళకు రావాల్సినటువంటి సమాన హక్కులు ఇవన్నీ కూడా రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే అంబేద్కర్ గారే. మనం యువత ముఖ్యంగా ఖచ్చితంగా ముందుకు సాధించాలని కోరుకుంటున్నాము. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయంటేనే అది అంబేద్కర్ యొక్క కృషి. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ కూడా కులాన్ని కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగించడానికి చాలా కష్టపడ్డాడు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా దేశం ముందుకు వెళ్తూ ఉంది. వారిచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక అద్భుత గ్రంథంగా చాలా దేశాలు కూడా వారి రాజ్యాంగాన్ని పఠిస్తూ వారి రాజ్యాంగాన్ని ఆధారంగా వాళ్ళ యొక్క దేశాల యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి నేను వినమ్రపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఆ రోజుల్లో సామాజికంగా, ఆర్థికంగా మరి బీసీలు, ఎస్సీ ఎస్టీలు, అణగారిన వర్గాలు రాజకీయానికి ఎంతో దూరంలో ఉన్నారని ఒక దూరపు ఆలోచనతో మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆనాడు రాజ్యాంగంలో రచించినటువంటి మరి బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఓటు అనేది ఒక ఆయుధాన్ని మరి అందించి ఇవాళ ఓటు వేసుకొని ఇవాళ రాజకీయంగా చైతన్యం కావడానికి మరి ఆయన ఒక పెద్ద కలలు కన్న ఆశయాన్ని ఇవాళ మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని రంగాలలో మరి చూసుకపోతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యం అని చెప్పి ఈ రోజు చెప్పక తప్పదని నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్లు కానివ్వండి, మహిళలకు హక్కులు కల్పించిన అంబేద్కర్ ఎంతో మహనీయులు. వారి ఆశయాలను కొనసాగించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఐక్యత కొనసాగాలని కోరుకుంటూ రాజ్యాంగం ద్వారా అనుభవించవలసిన ఈ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ పదవులు రాజకీయంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రాసుకున్నవి కాబట్టి ఈరోజు అవి అమలులోకి వస్తున్నాయి. అమలులోకి వచ్చిన తర్వాతనే మనకు ఓటు హక్కు ద్వారా పరిపాలనా విభాగంలో ప్రజలందరూ పరిపాలన చేసుకునే విధంగా రాజ్యాంగంలో రాసిన తర్వాతనే ఈరోజు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా మనం వీటిని అమలు చేసుకుంటూ
ఓటు ద్వారా గెలిపించుకుంటూ మనం రాజ్యాంగాన్ని అనుసరించి వెళ్తున్నాం కాబట్టి 68వ వర్ధంతి సందర్భంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఇక్కడ నుండి అయినా కానీ వారి ఆశయాలను కొనసాగించడానికి కూడా మనందరం కృషి చేయాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారు తప్పకుండా కూడా వారు చేసిన సేవలను కూడా మనం మరవకుండా ఉండాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 ఏప్రిల్ 14న నాగపూర్లో 5 లక్షల మందితోటి బౌద్ధ మతం తీసుకున్నాడు. మరి ఏదైతే అక్టోబర్ 14న తీసుకున్నటువంటి వ్యక్తి కేవలం 2 నెలల కాలంలోనే మరి చనిపోవడం అనేది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులకు అంబేద్కర్ అభిమానులకు దళితులు కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అంబేద్కర్ గారు మిస్టరీ ఇప్పటి వరకు కూడా మరి ఎలా చనిపోయింది అనేది కూడా మరి కేంద్ర ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ఆ మిస్టరీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వడం లేదు. మరి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొడుకు యశ్వంత్ గారే ఆ రోజులలో ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కొందరు విషమిచ్చి చంపినటువంటి పుకారు జరుగుతూ ఉన్నది. మరి ఈ మధ్య కాలంలో టీవీలలో పేపర్లలో వస్తూ ఉన్నది. మా తెలంగాణ అంబేద్కర్ పక్షాన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరణ ధృవీకరణ ఏ విధంగా జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం మరి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మిత్రులందరూ కూడా మరి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా కొద్ది కాలం కనుక బతికి ఉండేది ఉంటే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందేది అనేది మనం అందరం కూడా గుర్తించుకోవాలి.